హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఆలూ ఫ్రై. మరి టేస్టీగా చాలా తక్కువ టైంలో ఈ ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 3 నుండి 4 పెద్ద సైజ్ ఆలుగడ్డలు తీసుకొని వీటిని మధ్యలోకి కట్ చేసి కుక్కర్లో వేసి 2 విజిల్లు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత విజిల్ తీసాక ఇవి చల్ల నీళ్ళల్లో వేసుకొని దీనిపైన ఉన్న పీల్ అంతా తీసేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి పోపు దినుసులు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని స్మాష్ చేసి వేసుకోండి. ఆ తర్వాత పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలూని ఇలా చేయితో స్మాష్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోండి. మనం ఇలా చేయితో స్మాష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆలు అనేది ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మనకు ఈ రెసిపీ చేయడానికి 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువైతే పట్టదు. చివరగా దీనిలోకి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా చేసుకోవచ్చు. అంతేనండి, ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.